గౌరవనీయులు మీడియా మిత్రులు గారికి, నా పేరు బర్మావత్ మోదీ కుమార్, మాది విఎంఎంజర్ పెనుబలి మండలం, ఖమ్మం జిల్లా. నేను గత కొన్ని సంవత్సరాల క్రితం నుండి, అంటే సుమారు 4 సంవత్సరాల నుండి నేను ప్రపంచంలో పర్వతాలు అధిరోహించడం జరుగుతుంది. ఈ పర్వతాలు ప్రపంచంలో 7 ఖండాల్లో 7 పర్వతాలు, అతి ఎత్తైన పర్వతాల్లో 2 పర్వతాలు అధిరోహించాను. ఇప్పటికీ సౌత్ ఆఫ్రికాలో మౌంట్ కిలిమంజారో పర్వతం అధిరోహించాను. అదేవిధంగా రష్యాలో మౌంట్ ఎల్బ్రూస్ పర్వతాన్ని -40 degrees లో అధిరోహించిన ఫస్ట్ పర్సన్, తెలుగు పర్సన్ గా రికార్డు రావడం జరిగింది. ఇప్పుడు నా లక్ష్యం ఏంటంటే, ప్రపంచంలో ఎత్తైన శిఖరమైన మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి నాకు అవకాశం వచ్చింది సార్. దానికి కావాల్సిన శిక్షణ అన్ని కూడా అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ లో తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా ట్రైనింగ్ లో A గ్రేడ్ సంపాదించడం జరిగింది. రాక్ క్లైంబింగ్ భువనగిరిలో తీసుకున్నాను, అక్కడ కూడా A గ్రేడ్ సాధించడం జరిగింది. నేను చిన్నప్పటి నుండి నాకు ఈ ట్రెక్కింగ్ అనేది చాలా ఇష్టం సార్. టెన్సింగ్ నార్కే, ఎడ్మల్ హిల్లరీ, అప్పటి నుండి బుక్స్ చదువుకుంటూ, స్పోర్ట్స్ ఆడుకుంటూ, స్కూల్లో హాస్టల్లో ఉండి చదువుకున్నాను. నా ప్రజెంట్ ఎడ్యుకేషన్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అయిపోయింది సార్, BPD అయిపోయింది. ఇప్పుడు MPD చేస్తున్నాను. మా అమ్మ నాన్న కుటుంబ పరిస్థితి, అమ్మ నాన్న జామకాయలు, కొబ్బరి బొండాలు అమ్మితేనే రెంట్కుంటున్నారు సార్. విఎంఎంజర్లోనే సొంత ఇల్లు కూడా లేదు. నా లక్ష్యం ఏంటంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనేది నా గోల్ సార్. దాన్ని ఎలాగైనా సాధించుకొని మన రాష్ట్రానికి, మన దేశానికి ఒక మంచి పేరు తీసుకురావాలనేది నేను నా లక్ష్యం పెట్టుకున్నాను. మన జాతీయ జెండాని ఎవరెస్ట్ శిఖరం మీద ఆరోహించాలనేది నా లక్ష్యంగా పెట్టుకున్నాను. అదేవిధంగా ఎంతో మంది యువతి యువకులకు ఆదర్శంగా నిలవాలి. ఈ పోటీ ప్రపంచంలో ఎంతో మంది యువకులు డ్రగ్స్ కి బానిసైతున్నారు. వాళ్ళని కొంతవరకు నా వంతు నేను వాళ్ళకి కాపాడుకోవాలి అనేసి నేను ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కొన్ని స్కూల్స్ లో కండక్ట్ చేశాను సార్. నేను ఎవరెస్ట్ శిఖరం మీద అధిరోహించిన తర్వాత డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకెళ్తాను. అదేవిధంగా రష్యాలో ఎల్బ్రూస్ పర్వతం అధిరోహించి మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటోలు కూడా నేను సార్ ఫోటోలు ఎగిరేయడం జరిగింది సార్. అప్పుడు సార్ సీఎం, అప్పుడు ఎలక్షన్ కూడా కాలేదు సార్, సీఎం కాలేదు. అయినా సరే నేను రష్యా పర్వతం మీద మన ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో ఎగిరేయడం జరిగింది. ఇప్పుడు నేను కోరేది ఏంటంటే సార్, నేను ఎవరెస్ట్ ఎక్కడానికి నాకు ఆర్థిక సహాయం కోసం నేను మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా, రాజకీయ నాయకులు, పొలిటికల్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇతర కొన్ని ఇండస్ట్రీలు కానీ ఎవరైనా వచ్చి నన్ను సహకరించి ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికి సుమారు 44 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది సార్. నేను ఎవరెస్ట్ ఎక్కడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన లెటర్ ఇది. ఈ లెటర్ లో అన్ని కూడా వాళ్ళు సమకూర్చారు, బిల్లులు కూడా. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాను సార్ నేను. ఇప్పుడు ఈ లెటర్ నా చేతికి రావడానికి సుమారు 4 సంవత్సరాల టైం పట్టింది సార్. ఎవరెస్ట్ ఎక్కాలంటే ఫస్ట్ కొన్ని కండిషన్స్ ఉంటాయి, మెడికల్ ఉంటది, అన్ని పాస్ అయి కూడా 4 సంవత్సరాల తర్వాత ఈ లెటర్ నా చేతికి రావడం జరిగింది సార్. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను సార్. దయచేసి అందరూ కూడా నన్ను సహకరించగలరని అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇదివరకు రష్యా పర్వతం, కిలిమంజారో పర్వతం ట్రైనింగ్ ఎలా తీసుకున్నానంటే, హైదరాబాద్ లో మోహన్ నాయక్ అన్నగారని సారు రియల్ ఎస్టేట్ చేస్తారు. నాకు సౌత్ ఆఫ్రికా వెళ్ళడానికి సారు 5 lakhs ఇచ్చారు సార్. సౌత్ ఆఫ్రికాలో కిలిమంజారో అధిరోహించాను. భువనగిరిలో ట్రైనింగ్ తీసుకోవడానికి విఎంఎంజర్లో చలమాల నర్సిరావు సారు సహకారం అందించారు.
అక్కడ చలమాల నరసింహరావు సార్తో పాటు లయన్స్ క్లబ్ మోహన్ రావు సార్ కూడా నాకు సపోర్ట్ చేశారు. అదేవిధంగా మా దశరథ్ నాయక్ మావయ్య గారు కూడా నన్ను వెంట పెట్టుకొని చాలా వరకు తిరిగారు సార్, చాలా హెల్ప్ అందించారు. రష్యా పర్వతం ఎలా ఆక్రమించారంటే సత్తుపల్లిలో ఆర్టీఓగా సంఘం వెంకట పుల్లయ్య గారు నన్ను లయన్స్ క్లబ్ ద్వారా కానీ కొత్తగూడెం కొన్ని ఎంప్లాయీస్ వాళ్ళ ద్వారా కానీ రష్యా పర్వతం ఆక్రమించడానికి సుమారు 6 లక్షల రూపాయలు వెంకట పుల్లయ్య సారు ఇప్పించారు సార్ నాకు. నేను వాళ్ళ యొక్క నన్ను నా హెల్పింగ్ చేసినందుకు వాళ్ళు ఇప్పటికీ మర్చిపోను సార్. వాళ్ళే నా గురువులుగా భావించాను. అదేవిధంగా మా ఇక్కడున్న సార్లు అందరూ కూడా, మా కిషన్ సార్ కానీ, మా ప్రసాద్ సార్ కానీ, వీరన్న సార్ కానీ, వీళ్ళందరూ కూడా ఇప్పుడు గత కూడా నా అమ్మడి తిరిగి నన్ను సపోర్ట్ అందించారు. ఇప్పుడు కూడా ఎవరెస్ట్ శిఖరం ఆక్రమించడానికి నన్ను వెంట పెట్టుకొని వాళ్ళు ముందుకు వస్తున్నారు సార్. అదేవిధంగా ఇక్కడ ఖమ్మంలో ఒంగూరు వెంకటేశ్వరరావు గారు కూడా నన్ను వెంట పెట్టుకొని తిరిగి హెల్ప్ అందిస్తున్నారు. తిరుమలరావు గారు కానిస్టేబుల్ సార్ కూడా హెల్ప్ అందిస్తున్నారు సార్. ఈ విధంగా నేను ఎవరెస్ట్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాను. కావున నా ఆర్థిక పరిస్థితి బాగాలేదని నేను వెనకడుగు వేయను, ఖచ్చితంగా ఎక్కుతాను. అందరి సపోర్ట్ కూడా కావాలి, మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కడానికి నాకు సుమారు 44,39,190 రూపాయలు కట్టాలి సార్. నా దగ్గర ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కడానికి ఫండింగ్ అయిన అమౌంట్ వచ్చేసి ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయి. అది కూడా ఈ ఢిల్లీ వెళ్ళటానికి, ఇక్కడ ఖమ్మంలో లోకల్లో లీడర్స్ని కలవటానికి, ముఖ్య స్పాన్సర్ల కోసం నన్ను వెంట పెట్టుకొని తిరుగుతున్న రాపర్తి రాజా అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్న. మీలాంటి వాళ్ళు సహకారం నాకు కావాలని కోరుకుంటున్నాను. ఇంకా నన్ను ఎవరెస్ట్ ఎక్కిస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను అన్న. రాజన్న థ్యాంక్ యూ. హెట్రో కంపెనీ బండి పార్థసారథి రెడ్డి గారు నన్ను స్వయంగా పిలిచి ఎవరెస్ట్ శిఖరం ఆరోహించడానికి, దాని అంతకుముందు ట్రైనింగ్ అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ లో తీసుకోవడానికి నాకు 5 లక్షల రూపాయలు సార్ నన్ను పంపించడం జరిగింది సార్. ఈ విధంగా నేను కష్టపడుకుంటూ వస్తున్నాను. అమ్మ నాన్న ఇప్పటికీ కొబ్బరి బొండాలు జామకాయలు అమ్ముతున్నారు సార్ బడ్జెట్ సెంటర్ లో. అందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. నమస్కారం. ఇందాక తమ్ముడు మోతి కుమార్ గారు వారి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని చాలామంది వారికి సహకరించి వారికి ముందు నడిపించారు. వారికి అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆయన ముందు ఒక లక్ష్యం ఉంది. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్ల ఇవాళ తను మీడియా ముందు దృష్టి పెడుతున్నారు. దానికి ఎవరైనా పెద్దలు మనసు ఎవరైనా ట్రస్ట్ ద్వారా కానీ, ఎవరైనా ఇండస్ట్రియలిస్టులు కానీ, దయచేసి పొలిటీషియన్స్ కానీ వారికి కొంచెం సహాయపడితే వారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేకూరుస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. వారికి కొంచెం అండగా ఉండాలని చెప్పి మేము కూడా మా తరఫు నుంచి కోరుకుంటున్నాం సార్. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ముఖ్యంగా ఏంటంటే, ఒక బంజర బిడ్డ మౌంట్ ఎవరెస్ట్ 8,845 అడుగుల ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి కఠోరంగా సాధన చేసి దానికి కావలసిన ఫండింగ్ కోసం ఏదైతే ఆ 44,45 లక్షల ఖర్చు అవుతున్నాయో ఆ ఖర్చు కోసం ఎవరైనా దాతలు కానీ, ట్రస్టులు కానీ, మానవత హృదయం గల వాళ్ళు కానీ ఒక బంజారా బిడ్డని ఆర్థికంగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి మేము అడ్వకేట్ ద్వారా మేము మా ఒక బంజారా బిడ్డగా మేము కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే, గత 4 సంవత్సరాల నుండి ఆయన కఠోరమైన సాధన చేస్తూ ఇప్పటికే 2 శిఖరాలు అధిరోహించారు. ఇప్పుడు ఇది అధిరోహిస్తే 3వది మన దేశ ప్రతిష్టని, తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టని, మన గ్రామానికి ఖమ్మం జిల్లాకు మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో ఆ సంకల్పం కట్టుకుని
ఒక గిరిజన బిడ్డ ముందుకెళ్తున్నారు. అందుకు మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటంటే మీ సహాయ సహకారాలు ఉండాలని, ఎవరైనా దాతలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళకు సహాయం చేస్తారని చెప్పేసి, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి సహాయ సహకారం అందిస్తారని చెప్పేసి మేము బంజారా బిడ్డగా, మా జాతి బిడ్డగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ప్రింట్ అండ్ ఎలక్ట్రికల్ మీడియా ప్రతినిధులకు నమస్కారం. మిత్రులారా, బర్మావత్ మోతీ కుమార్ పిఎం బంజర్కు సంబంధించినటువంటి యువకుడు. తల్లిదండ్రులు పేదరికంతో అక్కడ జామకాయలు, కొబ్బరి బొండాలు అమ్ముకునేటటువంటి పరిస్థితుల్లో ఉండడానికి సొంత ఇల్లు లేదు. కానీ బర్మావత్ మోతీ కుమార్ విద్యలో రాణిస్తా ఉన్నాడు. అట్లనే తన యొక్క లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ప్రపంచంలోని ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలి అనేటటువంటి ఆలోచనతో గత 4 ఏళ్లుగా కఠోరమైనటువంటి శిక్షణను తీసుకుంటూ ఇప్పటికే కిలిమంజారో, అదేవిధంగా రష్యాలోని మౌంట్ ఎల్బ్రూస్ అనేటటువంటి పర్వతాలను కూడా అధిరోహించి వచ్చినటువంటి బిడ్డ. ఇలా పరిస్థితులు ఆర్థికంగా అనుకూలించకపోయినా తను అనుకున్న లక్ష్యం సాధించాలనేటటువంటి తపనతో నాకు తెలిసి ఇప్పటికే దాదాపుగా ఈ 4 ఏళ్లలో మనసున్నటువంటి ప్రతి మనిషిని తను తట్టి లేపుతూ ఆర్థికంగా సహాయ సహకారాలు అందుకుంటూ ఇంతకాలం పనిచేసుకుంటా వచ్చాడు. ఇప్పుడున్నటువంటి ఒక గొప్ప అవకాశం, తనకు లెటర్ కూడా వచ్చింది, ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలి అనేటటువంటి ఆ లెటర్ వచ్చినాక ఇలాంటి పరిస్థితి ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న కొంత అమౌంట్, దాతలు ఇచ్చినటువంటి అమౌంట్ ఒక 10 లక్షల రూపాయలు కూడబెట్టుకొని ఉన్నాడు. దాదాపుగా 44-45 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఆలోచన చేయాలా, ఏదన్నా కార్యక్రమంలో విజయులై వచ్చిన తర్వాత ఆదరించి మావోడు అని చెప్పని చాలా వాళ్ళతో సత్కరించడం, గౌరవించడం పరిపాటే. కానీ అక్కడికి చేరుకునేదాంట్లో ఆ ఎవరెస్ట్ శిఖరాలను అధిరోహించాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి దిగ్విజయంగా తిరిగి వచ్చిన తర్వాత జరిగేటటువంటి మర్యాదలు, గౌరవాల కంటే కూడా అది అద్భుతం. అయినా ఎక్కడానికి వెళ్ళేటప్పుడు సహకరించేటటువంటి ఆపన్న హస్తాల కోసం ఎదురు చూస్తున్నటువంటి బర్మావత్ మోతీ కుమార్ని విజయవంతంగా కార్యక్రమం పూర్తి చేసేటటువంటి విధంగా ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారప్పుడు ముఖ్యమంత్రి కాకముందే మనవడు ఒక శిఖరం మీద ఆయనకు ఉన్నటువంటి అభిమానాన్ని చాటుపోయి ఆయన ఫోటోను కూడా అక్కడ తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆనాడు ముఖ్యమంత్రి కాకుండా అభిమానం ఉన్నది. అక్కడికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ప్రభుత్వం ఆర్థికంగా సహకరించాలనేటటువంటి ఆలోచన, ముఖ్యమంత్రి గారిని కలవాలనేటటువంటి కోరిక, తపన, ప్రభుత్వ పరంగా కొంత సహకారం అందించాలనేటటువంటి ఆ ఉద్దేశంతోనే బర్మావత్ మోతీ కుమార్ ఎదురు చూస్తా ఉన్నాడు. అట్లనే మనసున్నటువంటి మహనీయులు ఏ ఒక్క రూపాయి సహకరించినా అది తనకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ పరిస్థితుల్లో. కాబట్టి అందరం తల చేసి ఆయన ఎక్కాలనుకునేటటువంటి ఎవరెస్ట్ శిఖరం ఆర్థికంగా ఆ మార్గం సుగమం కావాలని ఈ జిల్లాలో ఉండబడినటువంటి అన్ని వర్గాల ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు విజ్ఞప్తి చేస్తూ మన వంతు సహకారాన్ని అందించాలా. మన జిల్లా బిడ్డ, మన తెలంగాణ రాష్ట్ర బిడ్డ, గిరిజన బిడ్డ ఎవరెస్ట్ శిఖరం ఎక్కేటటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోనున్నాడు. వెళ్ళడానికి దారి ఖర్చులు, అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు, ఎక్కడ ఎంతెంత కట్టాలనేటటువంటి ప్రతి ఒక్కటి వాళ్ళు ఎస్టిమేషన్ చేసి కూడా పంపినారు. కాబట్టి అందరం సహకరించాలని చెప్పని ప్రత్యేకంగా ఈ జిల్లాలో ఉండబడినటువంటి 3 మంత్రులు ఏ ఒక్కరు అంటే కలుస్తారు, ఏ ఒక్కరు అనుకున్నా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోవడం, లేదు వాళ్ళ పర్సనల్ ఫండ్ నుంచో ఏదో ఒక రకమైనటువంటి మన జిల్లా బిడ్డ, మన జిల్లాలో అనూహ్యంగా ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత, ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ జిల్లాకి ఎట్ ఏ టైం 3 మంత్రుల్ని కలిగి ఉండడం అనేది ఇప్పుడే.
ఈసారి ఎలక్షన్లో మాత్రమే జరిగింది. కాబట్టి మనోడు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంలో మన ఖమ్మం జిల్లాలో ఉండబడినటువంటి 3 మంత్రుల సహకారం కూడా కావాలని వారిని అభ్యర్థిస్తా ఉన్నాం. అట్లనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకువెళ్ళి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంత పారితోషికం ఇప్పించి ఆ మార్గాన్ని సుగమం చేయాలని చెప్పని కోరుకుంటూ, అట్లనే మన బిడ్డ మనుషులు ఏ రకంగా ముందుకు వెళ్ళాలన్నా ఖచ్చితంగా పక్కవారి సహకారం ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక మనిషికి మనిషి తోడుండాలా. ప్రతి మనసు కదిలించేటటువంటి పద్ధతుల్లో పరమావధి మోదీ కుమార్ 4 ఏళ్ల కఠోర శ్రమని మేము చూస్తా ఉన్నాం. చేతనైన మేరకు సహకారం చేసిన వాళ్ళు చేసి ఉన్నారు. చేయాల్సిన వాళ్ళు అందరికీ తెలియాలి. కాబట్టి మనోడు ఫోన్ నెంబర్ కూడా చెప్తాడు. ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా, లేదా స్వచ్ఛంద సంస్థలు వారి సంస్థల ద్వారా కానీ, ఎన్జిఓస్ కానీ, అట్లనే ఎన్ఆర్ఐలు కానీ, అదేవిధంగా వ్యాపార వర్గాలు కానీ, లేదు కూలి పని చేసుకునేటటువంటి తల్లులైనా అన్నలైనా, వ్యాపారం, ఉద్యోగం, ఏ రంగంలో ఉన్నా మీ మనసుకు తోచినంత ఖచ్చితంగా మన వారికి సహకారం రూపంలో అందించాలని చెప్పని మీ అందరినీ అభ్యర్థిస్తూ, పత్రికల వారికి, మీడియా వారికి కూడా ప్రత్యేకంగా చేతులు జోడించి వేడుకున్నటువంటి అంశం ఏంటి అని అంటే, ఇది అందరికీ చేరేటటువంటి విధంగా మీ ప్రయత్నం, మీరు మాకు అదే ఇచ్చేటటువంటి గొప్ప సహకారం. మనవాడు ఫోన్ నెంబర్ చెప్తాడు. ఆ ఫోన్ నెంబర్ కూడా గూగుల్ పే, ఫోన్పే ఉన్నది. సార్ నెంబర్ చెప్పు. సార్ నా పేరు మోదీ కుమార్. నా ఫోన్పే, గూగుల్ పే వచ్చేసి 9346433658 9346433658. చాలా కష్టపడుకుంటూ తిరిగాను సార్. ఎన్నో మంత్రులను కలిశాను, ఎమ్మెల్యేలను కలిశాను, కార్యకర్తలను కలిశాను, చాలా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కలిశాను. చాలా తిరిగి అలసిపోతున్నాను సార్. ఈ ఒక్క అవకాశాన్ని మీరు నన్ను హెల్ప్ అందిస్తే మీకు రుణపడి ఉంటాను సార్, ప్లీజ్. అదేవిధంగా మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ లోగోను కూడా అధిరోహించడం జరిగింది సార్. ఇవి కొన్ని పర్వతాల మీద ట్రెక్కింగ్ చేసే సమయంలో తీసిన ఫొటోస్. ఈ ఫోటో వచ్చేసి మా అమ్మగారు, మా ఆర్థిక పరిస్థితి, ఎల్రూరు పర్వతం. మంత్రి సీతక్క మేడం గారు నన్ను హైదరాబాద్ లో అవార్డు ఇవ్వడం జరిగింది సార్, సన్మానం చేసి. అదేవిధంగా మొన్న రీసెంట్ గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి కూడా కలవడం జరిగింది సార్. అప్లికేషన్ తీసుకున్నారు, హెల్ప్ అందిస్తా అంటున్నారు, తిరుగుతున్నాను సార్. సిపి ఇదివరకు విష్ణు వారియర్ గారు చేశారు, సార్ కూడా నన్ను పిలిచారు సార్. ఈ విధంగా కొన్ని పేపర్స్ వచ్చాయి. అదేవిధంగా వద్దిరాజు రవిచంద్ర సార్ కూడా నన్ను హెల్ప్ అందిస్తా అన్నారు. సార్ కూడా నన్ను హెల్ప్ అందించి పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ వెంకటపుల్లయ్య సారు నా పక్కనే ఉన్నారు. అదేవిధంగా సిఐ కరుణాకర్ గారు ఇప్పుడు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇక్కడ చేస్తున్నారు సార్. ఇంకా కొన్ని న్యూస్ పేపర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను హెల్ప్ అందించారు. ఇదివరకు గౌతమ్ గారు, కలెక్టర్ గారు నన్ను పిలిపించి చేశారు సార్, హెల్ప్ అందించారు. అదేవిధంగా ఏసీపీ వెంకటేష్ సార్ మామూలుగా చేస్తున్నారు. ఈ విధంగా నన్ను ఇక్కడ ఖమ్మం జిల్లా అడ్వకేట్ సార్లు కూడా నన్ను హెల్ప్ అందించడం జరిగింది సార్. సార్ ఇది అరుణాచల్ ప్రదేశ్ లో ట్రైనింగ్ తీసుకున్న సర్టిఫికేట్. ఇక్కడ ఏ గ్రేడ్ సాధించడం జరిగింది. భువనగిరిలో రాక్ క్లైంబింగ్ తీసుకున్న సర్టిఫికేట్ ఇది. ఇక్కడ కూడా ఏ గ్రేడ్ సాధించడం జరిగింది. ఇది లెవెల్ 1, ఇది లెవెల్ 2 సర్టిఫికేట్. అదేవిధంగా సౌత్ ఆఫ్రికాలో మౌంట్ కిలిమంజారో ఇచ్చిన సర్టిఫికేట్ ఆ కంట్రీ కమిషనర్స్ కానీ, అక్కడ మా గైడ్ కానీ వాళ్ళు అరేంజ్ చేసి మేము క్లైంబింగ్ చేసినట్టు, ఆ పర్వతం సబ్మిట్ చేసినట్టు ఇస్తారు వాళ్ళ సర్టిఫికేట్.
రష్యాలో మౌంట్ ఎల్బ్రూస్ పర్వతం అధిరోహించిన సర్టిఫికేట్. ఈ విధంగా స్పోర్ట్స్